ప్రశాంత్ వరం దర్శకత్వం వహించిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్ రాబడుతుంది. అయితే సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ రాబడుతుంది హనుమాన్ మూవీ. అయితే రీసెంట్ గా చూసుకుంటే ఈ 26 రిపబ్లిక్ డే రోజున ఒక తెలుగు రాష్ట్రంలోనే 5.5 కోట్లు గ్రాస్ అందుకున్నట్లు తెలుస్తుంది. దీంతో రిపబ్లిక్ డే రోజున ఈ చిత్రం ఈజీగా 2 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసింది. ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం వచ్చే శని ఆదివారాల్లో కూడా హనుమాన్ మూవీ మంచి కలెక్షన్ రాబడుతుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తయారవుతున్న కొత్త వెపన్ మన దేవరా సినిమా. ఈ సినిమా మార్కెట్ చేయడం మొదలుపెట్టింది. నైజాంలో 45 నుంచి 50 కోట్లు రేట్ కోట్ చేస్తున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీని మైత్రి మూవీస్ సంస్థకి ఇస్తారా లేకపోతే శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ కి ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇలా ఉంటే ఓవర్సీస్ లో ఆల్మోస్ట్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. టోటల్ గా 27 కోట్లకు డీల్ క్లోజ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దేవరా సినిమా 2 పార్ట్లుగా వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పార్ట్ 1 మార్కెట్ దాదాపుగా 150 నుంచి 200 కోట్లు ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దేవరా పార్ట్ 1 హిట్ అయితే మాత్రం ఈ టార్గెట్ ను రీచ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ 15th డే కలెక్షన్ వల్ల ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో 15th డే కలెక్షన్ విషయంలో అలా వైకుంఠపురం నెంబర్ 1 లో ఉండగా హనుమాన్ మూవీ దాన్ని వెనక్కి నెట్టి కొత్త రికార్డులు సృష్టించింది. అయితే టాప్ 5 ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్స్ లిస్ట్ చూస్తే ఫస్ట్ ప్లేస్ లో హనుమాన్ 5.33 కోట్లు, సెకండ్ ప్లేస్ లో అలా వైకుంఠపురం 3.73 కోట్లు, థర్డ్ ప్లేస్ లో బాహుబలి 2 2.95 కోట్లు, ఫోర్త్ ప్లేస్ లో F2 2.85 కోట్లు, ఇంకా ఫిఫ్త్ ప్లేస్ లో RRR 1.75 కోట్లు వసూలు రాబట్టింది. అయితే చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ ఇప్పుడు పెద్ద పెద్ద రికార్డును క్రియేట్ చేస్తుంది. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ద రూల్. ఈ సినిమా బడ్జెట్ మొదట అనుకున్న దానికంటే ఒక 350 కోట్లు పెరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప 2ను డైరెక్టర్ సుకుమార్ చాలా గ్రాండ్ గా ప్రజెంట్ చేయాలని డిసైడ్ అయినట్టున్నాడు. అందుకనేమో బడ్జెట్ ఉన్నదానికంటే కొద్దిగా ఎక్కువ పెంచారు. అలాగే షూటింగ్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మన డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమా అయితే మొదట్లో 350 కోట్లతో నిర్మిద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు బడ్జెట్ పెరిగింది, సుమారు 700 కోట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే RRR, ఆదిపురుష్, కల్కి వంటి సినిమాల 500 కోట్లు దాటిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా వస్తున్న సోషల్ మీడియా వార్తలకు పుష్ప టీం రియాక్ట్ అయ్యి తాము ఆగస్టు 15కి వస్తున్నామని తేల్చి చెప్పేసింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ జర్నీ మొదలుపెట్టింది. అయితే రీసెంట్ గా 230 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ డే 15 కలెక్షన్ విషయం చూస్తే 250 కోట్లకు చేరింది. ఈ సినిమా ఇదే హవా కొనసాగితే మాత్రం వారం రోజుల్లోపే ఈజీగా 300 కోట్లకు చేరే అవకాశం ఉంది. శివకార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఐఆర్ఎన్ ఇది రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ రాబడుతుంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 75 కోట్ల గ్రాస్ సాధించింది. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అయితే ఈ మూవీ తెలుగులో లేట్ గా రిలీజ్ అయిన మంచి కలెక్షన్ రాబడుతుంది. ఇంకా దీని ఓటీటీ రైట్స్ సన్నెక్స్ దక్కించుకుంది. ఫిబ్రవరి 9వ తారీఖున ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే మొదట్లో ఫిబ్రవరి 16వ తేదీన అనుకున్నా సరే కాస్త తొందరగానే ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి రానుంది.